హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మూడవ తరగతి తెలుగు పాఠ్యాంశాలు గురించి తెలుసుకుందాం. అదేవిధంగా తెలుగు పాఠ్యాంశాలను గ్రామర్ గురించి కూడా తెలుసుకుందాం. మూడవ తరగతి మొదటి పాఠ్యభాగం తెలుగు తల్లి. ఈ ప్రక్రియ వచ్చేసరికి గేయం, ఇతివృత్తం వచ్చేసరికి దేశభక్తి, రచయిత వచ్చేసరికి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈయన రచనలు వచ్చేసరికి మహాప్రస్థానం అభ్యుదయ కవితా సంపుటి, మరో ప్రస్థానం విప్లవ కవితా సంపుటి, మహాప్రస్థానం వచ్చేసరికి తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన రచన, అదేవిధంగా ఖడ్గ సృష్టి ఈయన రచనలు. అదేవిధంగా ఈయన స్వీయ చరిత్ర వచ్చేసరికి అనంతం. ఆయన విశేషాలు వచ్చేసరికి అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. అదెవో తెలుగు తల్లి, అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి అన్న గేయ కవి ఎవరయ్యా అంటే శ్రీశ్రీ. సంఖ్యలు లేని నేల, సంతోష చంద్రశాల రచయిత వచ్చేసరికి శ్రీశ్రీ. అదిగో సుదూర నేల, చనవోయ్ తెలుగు వీర, ఇది కూడా వచ్చేసరికి శ్రీశ్రీ గారు రచించారు. కనవోయ్ తెనుంగురేడ, అదే నీ డాష్ నేల అని అడగచ్చు, అంటే అనుంగు నేల. అంటే ఈ పాఠ్యాంశాలు వచ్చేసరికి ఇవి పద్యాలు అన్నమాట. అదేవిధంగా ప్రకృతి వికృతులను ఈ పాఠ్యాంశాలు అవి చూద్దాం. రాజు రాయలు, సంతోషం సంతసం, యుగము ఉగము, చంద్రుడు చందురుడు, ధర్మము దమ్మము, త్రిలింగం తెలుగు, శాల సాల. అదేవిధంగా ఒక సమాసాలు. తెలుగు తల్లి, తెలుగు అనేది తల్లి రూపక సమాసం. సంతోష చంద్రశాల, సంతోషం అనేది చంద్రశాల, ఇది కూడా రూపక సమాసం. తెలుగు నేల, తెలుగు అనేది నేల, ఇది కూడా రూపక సమాసం. నిర్భయం, భయం లేనిది, అవ్యయీభావ సమాసం. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వడిలో మల్లెలము, ఇది వచ్చేసరికి అంత్యానుప్రాస అలంకారం అన్నమాట. తర్వాత ఈ మాస పాట కింద తల్లి భారతి వందనం ఉంది. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ అన్న గేయ కవి ఎవరయ్యా అంటే దాశరథి కృష్ణమాచార్యులు. అదేవిధముగా రెండవ పాఠ్యభాగం పేరు వచ్చేసరికి మర్యాద చేద్దాం. ప్రక్రియ వచ్చేసరికి కథ, ఇతివృత్తం వచ్చేసరికి హాస్యం. ఈ మర్యాద చేద్దాం అనే దానికి మూలం వచ్చేసరికి పరమానందయ్య గారి కథ. దీనిలో ప్రకృతి వికృతులు కాలము కారు, రాత్రి రాత్రి, స్తంభం కంబం, నిద్ర నిదుర, అటవి అడవి. అదేవిధంగా సమాసాలు. రాజభటులు, రాజు యొక్క భటులు, షష్ఠీ తత్పురుష సమాసం. చిత్రహింసలు, చిత్రమైన హింసలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కళింగ రాజ్యం, కళింగ అని పేరు గల రాజ్యం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ముగ్గురు దొంగలు, మూడు సంఖ్య గల దొంగలు, ఇది ద్విగు సమాసం. అదేవిధంగా తర్వాతి పాఠ్యభాగం మంచి బాలుడు. ప్రక్రియ వచ్చేసరికి గేయ కథ, ఇతివృత్తం వచ్చేసరికి సహానుభూతి, రచయిత ఆలూరి బైరాగి. దీంట్లో సందులు. దుర్బలులు, దుః ప్లస్ బలులు, విసర్గ సంధి. దూరానెచ్చటో, దూరాన ప్లస్ ఎచటో అత్వ సంధి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ ఎడాగమ సంధి. భవనాన, భవనము ప్లస్ న, ఇది లులనల సంధి. అదేవిధంగా కొన్ని సమాసాలు. సమాసాలు వచ్చేసరికి మనుజుని మనుగడ, మనుజుని యొక్క మనుగడ, షష్ఠీ తత్పురుష సమాసం. మాయమ్మ, మా యొక్క అమ్మ, ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ఈ పాఠ్యాంశంలో అనుకరణ పదాలు ఉన్నాయి. అవి ఏంటంటే తళ తళ, మేల మేల, గడ గడ, కీల కీల, గణ గణ వంటి వాటిని అనుకరణ పదాలు అంటారు. అదేవిధంగా వాక్యాంత బిందువు అనగా ఫుల్ స్టాప్, దీన్నే పూర్ణ విరామం అని కూడా అంటారు. అదేవిధంగా వాక్యాంశ బిందువు, దీనిని కామ అనే వాక్యాంశ బిందువు అని అంటారు. తర్వాత పాఠ్యభాగం నా బాల్యం. ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం కళలు, రచయిత షేక్ నాజర్. దీంట్లో వాక్యాల్లో రకాలు, ప్రశ్నార్థక వాక్యాల గురించి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు మొదలైనటువంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. బాబు నీ పేరేమిటి, నీవు ఏ తరగతి చదువుతున్నావు, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో. ఆ తర్వాత పాఠ్యాంశం పొడుపు విడుపు. ప్రక్రియ వచ్చేసరికి సంభాషణ, ఇతివృత్తం వచ్చేసరికి భాషాభిరుచి, రచయిత చింతా దీక్షితులు. ఈయన్ని చింతా దీక్షితులు గారిని బాలవాగ్మయ బ్రహ్మ అంటారు. తరువాత పాఠ్యభాగం మేమే మేకపిల్ల. ప్రక్రియ కథ, ఇతివృత్తం పరస్పర సహకారం, రచయిత్రి ఆర్ శాకుంతల. దీంట్లో సందులు ఉన్నాయి, అవి చూద్దాం. లే మొగ్గ, లేత ప్లస్ మొగ్గ ప్రాతాది సంధి. సింహాలను, సింహము ప్లస్ లను లులనల సంధి. తమరెవరు, తమరు ప్లస్ ఎవరు ఉత్వ సంధి. చక్కని దోయి, చక్కనిది ప్లస్ ఓయి ఇత్వ సంధి. ఆకులన్నీ, ఆకులు ప్లస్ అన్ని ఉత్వ సంధి. నీకెందుకు, నీకు ప్లస్ ఎందుకు, ఇది కూడా ఉత్వ సంధి. అదేవిధముగా ఈ పాఠ్యభాగంలో సమాసాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. వంట గది, వంట కొరకు గది, చతుర్థి తత్పురుష సమాసం.
వంట మనిషి, వంట కొరకు మనిషి చతుర్థి తత్పురుష సమాసం. ఢిల్లీ రాజు, ఢిల్లీకి రాజు షష్ఠీ తత్పురుష సమాసం. తెలుగు తోట, తెలుగు అనేది తోట, ఇది వచ్చేసరికి రూపక సమాసం. తోట పూలు, తోట ఎందలి పూలు, ఇది వచ్చేసరికి సప్తమి తత్పురుష సమాసం. అమృత హస్తాలు, అమృతం వంటి హస్తాలు, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అదేవిధంగా ఈ పాఠ్యభాగంలో భ్రమక పదాలు లేదా వీటిని కచిక పదాలు అని అంటారు. అంటే ఇటు నుండి చదివిన ఒకేలా ఉండే పదాలను భ్రమక పదాలు లేదా కచిక పదాలు అంటారు. వీటికి వచ్చేసరికి ఉదాహరణలు వికట కవి, మిసిమి, జలజ, ముత్యము, కిటికీ, నటన, పులుపు, కూనుకు, మడమ. అదేవిధంగా నామవాచకాలు, పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. ఉదాహరణ కృష్ణ, పులి, విజయవాడ, పుస్తకం మొదలగునవి. తర్వాత పాఠ్యభాగం పద్యరత్నాలు. ఇది ప్రక్రియ వచ్చేసరికి పద్యాలు, ఇతివృత్తం వచ్చేసరికి నైతిక విలువలు, శతకవులు రచించారు. దీంట్లో సందులోనే అవి చూద్దాం. విశ్వదాభిరామ, విశ్వద ప్లస్ అభిరామ సవర్ణ దీర్ఘ సంధి. మర్మ మెరిగి, మర్మము ప్లస్ ఎరిగి ఉత్వ సంధి. కమలాప్తుడు, కమల ప్లస్ ఆప్తుడు సవర్ణ దీర్ఘ సంధి. నెలవులు దప్పిన, నెలవులు ప్లస్ తప్పిన గసడద వాదే సంధి. బలవంతుండవు అంటే బలవంతుండు ప్లస్ ఔ ఉత్వ సంధి. గ్రావంబంత, గ్రావంబు ప్లస్ అంత ఉత్వ సంధి. మాబటివాడు ఎక్కినట్లు, మాబటివాడు ప్లస్ ఎక్కినట్లు, ఇది కూడా ఉత్వ సంధి. అదేవిధంగా కొన్ని సమాసాలు ఉన్నాయి. మర్మ మెరిగి, మర్మమును ఎరిగి ద్వితీయ తత్పురుష సమాసం. సుమతి, మంచి మతి కలది బహుర్వేహి సమాసం. కమలాప్తుడు, కమలములకు ఆప్తుడు షష్ఠీ తత్పురుష సమాసం. కులనిధి, కులమునకు నిధి షష్ఠీ తత్పురుష సమాసం. దిలీప మహారాజు, దిలీపుడు అని పేరు గల మహారాజు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మృగరాజు, మృగములకు రాజు షష్ఠీ తత్పురుష సమాసం. ధర్మనిరతి, ధర్మమునందు నిరతి సప్తమి తత్పురుష సమాసం. అదేవిధంగా అలంకారాలు. ఆవు పాల వంటిది అందమైన పాట, ఇది ఉపమాలంకారం. పుట్ట తేనె వంటిది చిట్టి పాప మాట, ఇది కూడా ఉపమాలంకారం. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, ఇది ఉపమాలంకారం. ఆ తర్వాత క్రియాపదాలు, పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. ఉదాహరణకు చేశాడు, తిన్నారు, చూసింది, చేసింది, ఉన్నాడు మొదలగునవి. ఆ తర్వాత పాఠ్యభాగం మా ఊరి ఏరు, ప్రక్రియ గేయం, ఇతివృత్తం ప్రకృతి వర్ణన, రచయిత మధురాంతకం రాజారాం. సందులు ఏటికి ఇరువైపులా, ఏటికి ప్లస్ ఇరువైపులా ఇత్వ సంధి. మాకొక్క, మాకు ప్లస్ ఒక్క ఉత్వ సంధి. తరువాత సమాసాలు. నల్లని గుండ్లు, నల్లనైన గుండ్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మధుర సుగంధము, మధురమైన సుగంధము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చని పచ్చిక, పచ్చనైన పచ్చిక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వినువీధి ముట్ట, వినువీధిని ముట్ట ద్వితీయ తత్పురుష సమాసం. సింహం గుహ, సింహం యొక్క గుహ షష్ఠీ తత్పురుష సమాసం. తరువాత అలంకారాలు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది, ఇది వచ్చేసరికి అంత్యానుప్రాస అలంకారం. ఆ తర్వాత పాఠ్యాంశం తొలి పండుగ. దీని ప్రక్రియ వచ్చేసరికి కథనం, ఇతివృత్తం వచ్చేసరికి సంస్కృతి సంప్రదాయాలు. సందులు. షడ్రుచులు, షట్ ప్లస్ రుచులు జస్త్వ సంధి. పండుగ అంటే పండుగ ప్లస్ అంటే అత్వ సంధి. నృత్యాలు, నృత్యము ప్లస్ లు లులనాల సంధి. సమాసాలు. అందాల తోట, అందమైన తోట విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. గున్న మామిడి, గున్న అయిన మామిడి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తీయని పాలు, తీయనైన పాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విరియబూచిన వెన్నెల, విరియబూచినట్టి వెన్నెల విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆట స్థలం, ఆట కొరకు స్థలం చతుర్థి తత్పురుష సమాసం. అలంకారాలు. ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఇది వచ్చేసరికి ఉపమాలంకారం. ఆ వేప చెట్టు పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ, ఇది వచ్చేసరికి ఉల్లేఖాలంకారం. ఇది ఫ్రెండ్స్ 3వ తరగతి పాఠ్యాంశంలోని వ్యాకరణము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.